హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం 2 రకాల కారపొడుల్ని తయారు చేసుకోబోతున్నామండి. ఈ పొడుల్ని వేడివేడి అన్నం, ఇడ్లీ, దోశల్లోకి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆకలి మందగించినప్పుడు, నోటికి ఏది రుచించినప్పుడు ఈ పొడి తింటే జీర్ణ వ్యవస్థ క్రమబద్ధమవుతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్పు మినపప్పు, ఇక్కడ కప్పు కొలతలతో చెప్తున్నానండి నేను. 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని మంటని లోలో పెట్టుకొని త్వరగా వేయించుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి మనం ఇలా వేయించి పెట్టుకున్న పప్పులన్నింటినీ తీసుకొని చల్లారనివ్వాలండి. అంతలోపు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 10 తొడుములు తీసుకున్న ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి. మంట అనేది లోలో పెట్టుకొని తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. కారపొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఈ పప్పుల్లో వేసుకొని చల్లారనివ్వాలి. మనం ఇక్కడ తీసుకున్న ఎండుమిరపకాయలను బట్టి పప్పులు అనేవి అడ్జస్ట్ చేసుకోవాలండి. మళ్ళీ స్టవ్ పైన కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకుని ముందుగానే క్లీన్ చేసి ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే కారపొడి పాడవకుండా ఉంటుంది. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న పప్పుల్లోకి ఈ కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలండి. కరివేపాకుని వేయించుకునేటప్పుడు దానిలో పచ్చిదనం పోయేంత వరకు మీడియం మంట మీద వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆకు చల్లారే కొద్దీ పెళపెళలాడుతుంది. సో పూర్తిగా చల్లారిన వెంటనే మిక్సీలో వేసి ఇలా చూపిస్తున్న విధంగా పొడి చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత కొద్దిగా 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని మరొకసారి స్పూన్ తోటి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ పొడిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి కరివేపాకు కారపొడి రెడీ అయిపోతుందండి. దీన్ని ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పొడిని అన్నం, ఇడ్లీ, దోశల్లోకి తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అవిసె గింజల పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దాంట్లోకి 80 గ్రాముల అవిసె గింజలు వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. అవిసె గింజలు పూర్తిగా ఆరోగ్యకరం. గుండె వ్యాధుల నివారణకు, డయాబెటీస్ నియంత్రణకు ఎక్కువగా డాక్టర్లు ప్రిఫర్ చేస్తారండి. 8 నిమిషాలు వీటిని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వీటిని వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే కళాయిలోకి 8 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మంటని లోలో పెట్టుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలండి. నేనైతే ఇక్కడ ఏ ఆయిల్ని వాడటం లేదండి, మీ ఇష్టం అండి. మీరు ఆయిల్ వేసుకొని అయినా వేయించుకోవచ్చు. కరివేపాకు అనేది ఇలా పట్టుకుంటే ఆకు అనేది పెళపెళలాడుతూ ఉండాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అవిసె గింజలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లోకి కొంచెం ఇంగువ వేసుకొని స్పూన్ తోటి ఈ అవిసె గింజల్లో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ అవిసె గింజలు, ఎండుమిరపకాయలు, పప్పులన్నింటినీ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ అయిన అవిసె గింజల పొడి రెడీ అయిపోతుందండి. దీన్ని 2 వారాల పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రుచి కోసం చూడకుండా రోజుకొక స్పూను అన్నంలో లేదా బ్రేక్ఫాస్ట్లో ఏదో ఒక రకంగా తీసుకోవడం మంచిది. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.